మహిళ రక్షణకు కట్టుబడి ఉన్నామని గద్దెనెక్కిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలను నిరోధించటంలో విఫలం చెందాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వంగళ రాఘసుధ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని ఓంకార్ భవన్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ఏఐఎఫ్డిడబ్ల్యూ వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం గడ్డం స్వరూప అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగళ రాఘసుధ, జిల్లా నాయకురాలు కె సంధ్య, మాలోత్ ప్రత్యూష, యమున, పి లలిత, మార్తా సుధా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘసుధ మాట్లాడుతూ, మహిళా రక్షణకు కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వంలోకి వచ్చి పెద్దలు దేశ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసలను నిరోధించటం విఫలం చెందినారు అని అన్నారు. మహిళాల రక్షణ కోసం పోరాటం చేసేందుకు సిద్ధపడుతున్నట్లు ఆమె తెలిపారు. పోరాటాలు, ఉద్యమ రూపాలు తీసుకోవడం కోసం ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. వాస్తవానికి చూసుకున్నప్పుడు మహిళలు ముఖ్యంగా హింసా దాడులకు గురవుతున్న పరిస్థితి ఉంది. గత సంవత్సరానికి ఇప్పటికీ చూసుకుంటే దేశంలో 0.7% మన క్రైమ్ రేటు పెరిగింది. అట్లాగే రాష్ట్రంలో 7.3% క్రైమ్ రేటు పెరిగింది. ఇదంతా చూస్తున్నప్పుడు అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ రాష్ట్రంలోనే నేరాల సంఖ్య, మహిళలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాల సంఖ్య ఎక్కువ పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మహిళలను మేము కాపాడుతూ ఉన్నాము, రక్షణ చట్టాలు ఉన్నాయి, బేటీ బచావో బేటీ పడావో అని చెప్తా ఉంది. ఒకవైపు మహిళలు, విద్యార్థులు అత్యాచారాలకు, హత్యలకు గురవుతున్న పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వము ఉన్నావ ఘటనలో జరిగినటువంటి కుల్దీప్ను రెడ్డు తివాచి పరిచి ఆయనను బెయిల్ ఇచ్చి బయటకు తీసుకురావడం అనేది జరిగింది. అంతేకాదు, ఎవరైతే అత్యాచారానికి గురైందో ఆ అమ్మాయి యొక్క తండ్రిని చంపేసిన అతని మీద శిక్ష లేదు. మొన్న ఆయన ఎట్లా బెయిల్ మీద బయటకు విడుదల చేస్తున్నారు అని చెప్పేసి ఉన్నావ ఘటనలో ఉన్నటువంటి అమ్మాయి పోలీసులకి ఎదుట ఆమె కూర్చుంటే ఆమెను దౌర్జన్యంగా లాక్కెళ్ళి వాళ్ళ అమ్మను కూడా లాక్కెళ్ళిన పరిస్థితి ఉంది. మీరు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా మహిళలకు సమాధానం చెప్పగలుగుతుంది అని చెప్పేసి కూడా ఈ జనరల్ బాడీ సమావేశాల నుంచి మేము మహిళలందరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. మహిళ లేనిదే సమాజం లేదు, మహిళా రక్షణ లేనిదే సమాజ రక్షణ కూడా లేదు. మహిళే సమాజ అభివృద్ధికి, పురోగతికి కూడా కారణమైనటువంటి ఇలాంటి మహిళలను కాపాడుకోలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాతగాని ప్రభుత్వాలుగానే ఉంటాయి తప్ప చాతనయ్యే ప్రభుత్వాలు ఇవి ప్రజలకు ఏదో ఉరగబెడతారు అని చెప్పేసి కూడా మేము అనుకోవట్లేదు. కాబట్టి మేము ఇక్కడ నుంచి ఒకటే ఇవ్వగలుగుతున్నాము, మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులని, అత్యాచారాలని అరికట్టాలి. అదే రకంగా యువత మొత్తం కూడా పెడదోడ పడుతున్న పరిస్థితి ఉంది. డ్రగ్స్కు బానిసలయ్యి 10 సంవత్సరాల పిల్లల నుంచి మొదలు పెడితే 50-60 ఏళ్ళ వాళ్ళ వరకు కూడా డ్రగ్స్కు బానిసలై ఈరోజు భవిష్యత్తుని, యువత మొత్తం భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టివేయబడతా ఉంది. డ్రగ్స్ని కూడా నిరోధించాలి అని చెప్పేసి కూడా మేము ఈ జనరల్ బాడీ సమావేశం నుంచి ప్రభుత్వానికి హెచ్చరికగా జారీ చేయాలని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాము. ప్రభుత్వం ఉంది, కేవలం వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ సీట్లను కాపాడుకోవడం తప్ప ప్రజలకు, మహిళలకు ఒరగబెట్టేది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది ఏం లేదు. కాబట్టి మేము ఈ జనరల్ బాడీ సమావేశం నుంచి అనేక రకమైనటువంటి నిర్మాణ రూపాలను తీసుకొని, పోరాట రూపాలను తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఆందోళన పోరాటాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య వైపు నుంచి పోరాటాలు కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.